గుర్తుపెట్టుకొని రమేష్ మాస్టర్ గారిని సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్క మగాడికి ప్యాంటు షర్టు లింగి పంచి కట్టుకున్న ప్రతి ఒక్క మగాడికి ఇది వార్నింగ్ అనుకోండి. రమేష్ మాస్టర్ గారికి సపోర్ట్ చేస్తున్న అందరూ గుర్తుపెట్టుకోండి, మీకు ఉంటుందమ్మా. నాకు ఉందా అంటున్నాడు. చెప్పండి. హలో చెప్పండి. నువ్వు ఎందుకల్ని అలా గుర్తు చేస్తుంటావు? ఏమని? వాళ్ళ దగ్గర ఉంది. మాస్టర్ గారు సేమ్ డైలాగ్ అండి, అక్కడి నుంచి అనుకుని వచ్చాడు. మాకు ఉంది. ఉందా? అవును, వాళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గర సెల్ ఉంది? అంటే మరి సెల్లే జోబిలో నెట్టుకొని ఉంటారు, జోబిలో పెట్టుకొని ఉంటారని చెప్తున్నాను. నీకుందా సెల్ల? చూడండి అక్క, నేను జోబులో నెట్టుకున్నాను చెప్తున్నానక్క. ఇందులో ఏముందక్క? అందుకే నీ దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని అడగకూడదు. నా దగ్గర ఉంది. మీ దగ్గర ఎక్కడుంది? వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. లుంగి కదా, అయితే లోపల ఎట్టుకోవచ్చు కదా. లోపల లేదు, ఉండి ఆయనే ఉంటారు జోబి. అయినా ఎవరు అడుగుతారు అడగరా? ఆడవాళ్ళు ఉన్నారు చూడండి రా, అరడ్రా గట్టిగా. చూసారా అలా కాదు, నేను ఒకటే ఒక మాట అడుగుతాను. అడగండి అడగండి. ఇగో మీరా నేనా తేలిపోవాలి. తేలిపోతారండి బరాబర్. ఏదో అడుగుతారంట అక్క, అడుక్కోండి 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 అడుక్కోవాలా? అడుక్కో. మరి మీరేం చేస్తారు ఇక్కడ? నా సొల్లు చెప్పుకొని ఉంటారా? అదే అనుకోండి. మీరు పని చేయండి, చెప్పండి. మేము అడుక్కుంటాం. అడుక్కున్న వాళ్ళు 6 కూరలు, వండుకున్న వాళ్ళకి ఒకటే కూర. మీకు వాళ్ళు చెప్తే ఇంకెవరు ఉండరు, మాకైతే పోవడం అందుకున్నారు. మీ మగ జాతి అమావాస్యకి పుట్టిన వాళ్ళు అందరూ, మీరు అందరూ. అమావాస్యలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ చీకటి అంటే ఇష్టం. లైట్ ఆపియండి రా. ఎందుకు చీకట్లో ఏంటి? అమావాస్యలో చీకటి ఉండదు కదండి. ఎందుకు ఉండదు? అమావాస్య అర్ధరాత్రి. అర్ధరాత్రి 12 దాటితే దెబ్బడి తిప్పుడే దెయ్యాలు వస్తాయి. బాబు ఈ సొల్లంతా ఎందుకు? రండి రండి, మీకు ఒక మాట చెప్తాను. ఝాన్సీ గారి కోసం వచ్చారా, నా కోసం వచ్చారా? చెప్పండి. నా కోసం వచ్చిన వాళ్ళందరూ ఓనండి ఒకసారి. నా కోసం వచ్చిన వాళ్ళు ఓనండి గట్టిగా. నా కోసం వచ్చిన వాళ్ళు గట్టిగా వేసుకుని. మాస్టర్ గారు అరే ఒరే ఏట్రా మీరు? ఈడెవడో బకెట్లు తెచ్చారా మీరు అందరూ? ఆవిడ పో అంటారు ఏట్రా? కవర్ చేయొద్దు. ఏదైనా ప్రేమని దేంతో కొనలేరు. కిందకి రండి. ఇప్పుడే కాదురా పొగిడాను. మా ఊళ్ళుకో ప్రేమ కావాలంటే కొంటారంటే ఇల్లు. ఒక 100 ఎక్స్ట్రా అయినా కొనియండిరా, పర్లేదు. మళ్ళీ మనకి ప్రేమని డబ్బుతో కొనలేరు మాస్టర్. మా ఊళ్ళో 100 ఎక్స్ట్రా అయినా కొంటారు, కొనలేరు. అరే పిల్లండిరా, పిల్లండి. 130 ఒకటోసారి. ఏంటండి వేలం పడి జరుగుతుంది ఇక్కడ? 130కి మించి మేము ఒప్పుకోవాలి. ఏంటి మాస్టర్ గారు? అసలు అవదు. మరి ఆయన ప్రేమ ఆపండి. సారీ, వెళ్ళిపోండి. 130 రూపాయలు తీసుకోండి. అబ్బో బాబోయ్, సొల్లు ఎక్కువైపోతుంది. పాట వేయమంటున్నారు. కాదు మాస్టర్ గారు, వీళ్ళందరితో ఒక డాన్స్ వేయించడం. మన పేట యువసేన వీళ్ళందరూ తీరిపోతుంది అంతా పెట్టుకో. నేను నార్మల్ గా అన్నానండి, ఆడదంటే అబల కాదు తబలా వాయించేస్తావు. నువ్వేటక్క తబలా అన్నావని తిరుగుతావు. నువ్వు తిరిగా పర్వాలేదు, ఏదో ఒక తబలా పుట్టేస్తాను రండి. అమ్మా పాట ఎట్టండి రా బాబు. సాంగ్ ఏంటండి? రాజా సాంగ్. మగవాళ్ళు చూసావా ఒకరికొకరు ఎలా గుర్తుకుంటున్నారు? నీ ఒకటి వేయచ్చు చూద్దాం. అలా గుర్తుకుంటారా? మరి మీ మగవాళ్ళు కాబట్టి అలా చేశారు. ఆడవాళ్ళు అంటారు సేమ్ మ్యూజిక్ సేమ్ మ్యూజిక్ సేమ్ మ్యూజిక్ లేడీస్ ఎలా అన్నారు? ఏటక్క ఇదేం ఫేరో లేటక్క. ఎక్కడో పుట్టి ఎక్కడో తిరిగి ఎక్కడే. అది ఫేర్వెల్స్ లో అది చేస్తారక్క. పని ఎలగలగరా అంటే లేడీస్ సున్నితంగా ఉంటారు కాబట్టి స్టెప్ చెప్పాం. మీలాగా దెబ్బడి అన్నారు. అమ్మా నేను ఒకే మాట అడుగుతాను, సున్నితంగా ఉన్న లేడీస్ ఎవరైనా లొంగి కట్టుకుంటారా? ఎందుకు కట్టుకోరు? అలా ప్యాంట్ కూడా వేసుకోరు. సున్నితంగా ఉన్న లంగా జాకెట్ వేసుకుంటారు, చీరా జాకెట్. పాట అయిపోయాక మీరు మేము పోటీ పెట్టుకుందాం. ఏం పోటీ? అరే ఎవడరాడు? ఏం పోటీ? రే అలాంటి ఏంటో మీరు ఎలా తయారయ్యారు? ఈ పాట తర్వాత వాళ్ళకి మనకి పోటీ. మగవాళ్ళకి ఇంకా
దగ్గర కూర్చున్నారు ఆయన పెద్ద ఆయన. ఏది ఓకే మీ అందరి కోసం పవర్ స్టార్